ఇప్పుడు నేను డిస్కస్ చేసే కేసు ఏంటి అంటే ఈ 40-60 ఏజ్ మధ్యలో వీళ్ళకి ఫిట్‌నెస్ బావుంటుంది. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా బావుంటుంది. వాళ్ళకి ఎటువంటి కోమార్బిడ్ ఎటువంటి మెడికేషన్స్ కూడా వాడుతూ ఉండరు. వాళ్ళ ప్రీవియస్‌గా అంటే 40 ఇయర్స్ ముందు కానివ్వండి, ఈవెన్ పెళ్ళైన నుంచి పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ హ్యాపీగా ఉంది. ఈ 40-60 ఇయర్స్ మధ్యలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు నీడ్ నాట్ టు ప్రూవ్ థాట్ వాళ్ళు ఫిజికల్‌గా బాగున్నారు. సెక్షువల్ యాక్టివిటీ నేను ప్రూవ్ అలాగేం అవసరం లేదు. బట్ వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల మానసికంగా కుంగిపోతారు. నా సెక్షువల్ యాక్టివిటీ ఇంతేనేమో, నా పార్ట్నర్ సాటిస్ఫై కావట్లేదు, నేను ఇంతేనేమో అని ఒక లో మూడ్, డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. సో, వాళ్ళకి ఎన్ని పరీక్షలు చేసినా ఎవ్రీథింగ్ కమ్స్ నార్మల్. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ కోమార్బిడిటీ కండిషన్స్ ఉండవు. ఫిజికల్‌గా చాలా ఫిట్ ఉంటారు. బట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంది. బేసిక్‌గా కారణాలు నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. కారణాలు ఎన్ని ఉన్నా అంటే ఫిజికల్ థింగ్స్ కానీ, ఈవెన్ మెంటల్ హెల్త్‌కి సంబంధించి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ కానీ ఏమున్నా కానీ వీళ్ళకి మెయిన్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి కారణం ఏంటంటే వాస్కులర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే అంగంలోకి రక్తము ఈజీగా ప్రసరణ జరగకపోవటం వల్ల వచ్చే డిస్‌ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు.